తల్లిదండ్రులకి ఒక మాట చెప్పాలండి. మీ పిల్లలకి పెళ్ళిళ్ళైతే చేస్తున్నారా? అయితే ఒక చిన్న విషయం మర్చిపోకండి. ఎందుకంటే మీతో పాటు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని గూడా ఇంకొకళ్ళ కుటుంబాలని, ఇంకొకళ్ళ జీవితాలని గూడా విపరీతంగా నాశనం చేసిన పాపమైతే మీకు అంటుకుంటుందనమాట. ఎందుకు నేను ఇలానే చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో చాలామంది విషయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సరే వాళ్ళ పెళ్ళిళ్ళు మీరెప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో, అప్పుడే మీరు వాళ్ళ నుంచి ఒక చిన్న క్లారిటీ అయితే తీసుకోండి. మెయిన్‌గా ఆడపిల్లలండి. మీరేదైనా అనండి. నువ్వు ఆడపిల్లవయ్యుండి ఆడపిల్లలని అంటావా? ఇంకోటి, ఇంకోటి అనండి. కానీ నాకు తెలిసిన విషయాల వరకు నేను చెప్తున్నా. మెయిన్‌గా ఆడపిల్లలు. వాళ్ళని ఖచ్చితంగా కనుక్కోండి. వాళ్ళకి నచ్చి చేసుకుంటున్నారా? బలవంతంగా చేసుకుంటున్నారా? అని చెప్పి. ఒకవేళ అయిష్టంగా గనక చేసుకున్నారనుకోండి, మీ మీ పరువు పోవద్దనో, లేకపోతే మీకు వేరే పేరు రావద్దనో, లేదా మీరు బలవంతంగా ఒప్పిస్తేనో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో, పెళ్లి చేసుకునే వరకు ఓకే. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు బానే ఉన్నట్టుండి అది ఫస్ట్ ఎవరైతే తనని ప్రేమించిన వాళ్ళున్నారో అతను, ఈమె ఇద్దరూ కలిసి భర్తను చంపేస్తున్నారు. ఆలోచనలు వాళ్ళు జీవితంలో ఇంకొకటి కాలేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక, తల్లిదండ్రుల్ని ఎదిరించలేక, కట్టుకున్న భర్తని ఏ పాపం తెలియని భర్తను గూడా చంపేసి, తర్వాత వాళ్ళు సెల్ఫ్‌గా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనతోటి దొరకంలే అనే ఒక బిరుసుతోటి వాళ్ళైతే ఇలాంటి హత్యలకైతే పాల్పడుతున్నారు. లేదా ఒకటి ఈ విషయం. జీర్ణించుకోలేక, వాళ్ళతో విడిపోయి ఉండలేక, కట్టుకున్న వాళ్ళని చంపడం ఒకటైతే, ఇంకొక పక్క మీరు మీ పరువు కోసం, మీ విలువల కోసం, మీరు చెప్పారనే ఒకే ఒక్క మాట కోసం ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేసుకొని అతనితో అడ్జస్ట్ కాలేక, అలా అని బతకలేక, చావలేక ఉంటున్న వాళ్ళు ఉన్నారు. నేను 2 రకాలుగా చెప్తున్నాను. ఆడవాళ్ళ గురించి 2 రకాలుగా చెప్తున్నారు. ఇష్టమైన అతనేమో మంచోడై ఉండి, మీరు బలవంతంగా చేసిన వ్యక్తి కొంచెం చెడ్డోడై ఉన్నాడనుకోండి. అప్పుడు మీ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? చేజేతులారా మంచి జీవితాన్ని నాశనం చేసుకొని, చేజేతులారా తన జీవితాన్ని ఇంకా ఇంతే అని చెప్పేసి సరిపెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఈ రెండిట్లలో ఏది జరిగినా మీ ఇంటి ఆడపిల్లకే నష్టం. కాబట్టి ఇంతకు ముందులాగా వాళ్ళది, వీళ్ళిది, వాళ్ళు మాకంటే తక్కువ, లేదా ఆస్తులు లేవు, లేదా ఇంకొకటి, ఇంకొకటి అని వంకలు పెట్టి మీరు అనవసరంగా ఆ పిల్ల మైండ్ చెడగొట్టేసి పెళ్ళిళ్ళు చేశారా, ఇంక జీవితమే నాశనం అయిపోతుంది. వాళ్ళే కాదు, తర్వాత మీరు కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు కూడా ఉంటారు. మీ కుటుంబం పరువు, విలువలు అన్నీ కూడా రోడ్డు మీదే ఉంటాయి. చూస్తున్నారు గదా! చాలా న్యూస్ ఛానల్స్‌లో తెలిసిన వాళ్ళలో, పేపర్‌లలో ఇలా చూస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకు వాళ్ళని అడగకుండానో, లేకపోతే బలవంతంగానో, మీ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ జీవితాలన్నీ నాశనమే. మెయిన్ ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంటే, ఎదిరించలేక సగం అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళుంటే, ఏదో ఒక రకంగా తెగిచ్చైనా సరే తనకు నచ్చిన జీవితాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు. ఒక తల్లి, తండ్రికి కూతురులో ఏ విధమైన బ్యాడ్ అనేది కనిపిచ్చదు. కూతురే కాదు, కొడుకులో అయినా సరే ఏ రకమైన చెడు అనేది కనిపిచ్చదు. ఎందుకంటే వాళ్ళ కడుపు నుంచి బయటకొచ్చి చక్కగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగి, వాళ్ళ పద్ధతులతో వాళ్ళు పెంచారు కాబట్టి, మీ పెంపకంలో మీకు నెగెటివ్ అనేది కనిపిచ్చదు. అన్నీ పాజిటివ్సే కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి మీ పిల్లల్లో మీకు పాజిటివ్‌నెస్సే కనిపిస్తుంది. కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయానికొచ్చేసరికి మీలో ఉన్న తల్లి, తండ్రిని పక్కకు పెట్టి బయట దృష్టికోణంలో మీ పిల్లల గురించి ఆలోచించి చూడండి. ఎంక్వైరీ చేయండి. కాలేజీలోకి పోతున్నారా? లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్స్, మెసేజెస్ అన్నీ చెక్ చేయండి. ఒకవేళ వాళ్ళు మీకు చెప్పలేక అడ్జస్ట్ అయ్యి ఉన్నా ఫ్యూచర్‌లో అది కూడా వాళ్ళకి ప్రాబ్లమే. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటనేది తెలీదు. జీవితమే నాశనం అయిపోతుంది. సో, కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు అనే మాటేందంటే, పెద్దవాళ్ళైతే ముందు 7 తరాలు, వెనక 7 తరాలు ఆలోచించి పెళ్ళిళ్ళు చేస్తారు అని చెప్పేసి అంటారు గదా! ఇప్పుడు మీరు గూడా వెనక తరాల గురించి ఆలోచించకపోయినా ముందు తరాల గురించి ఆలోచించండి.
నిన్నగాక మొన్న ఒక ఆమె చూసారు కదా, మ్యారేజ్ చేస్తే 45 రోజులకి తల్లిదండ్రులు మరి ఇష్టం ఉండి చేసుకుందో ఇష్టం లేక చేసుకుందో తెలియదు. అదే కెనడా కేసు గురించి నేను మొన్న చెప్పాను కదా ఒక వీడియో గురించి కూడా. ఇష్టం ఉంది చేసుకుందో తెలియదు, ఇష్టం లేక బలవంతంగా చేసుకుందో తెలియదు. పెళ్ళైన తర్వాత 45 రోజులు వరుసగా గొడవలే. ఆ తర్వాత డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ విడిపోయిన మనిషిని వేధిస్తూ కూర్చుంది. అలా వేధిస్తూ కావాలని టార్గెట్ చేసి, కావాలని ఎయిమ్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల తర్వాత తను సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నా సరే మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ భర్త వచ్చి ఆమెను చంపడం జరిగింది. దీంట్లో నష్టపోయింది ఎవరు? ఆ అమ్మాయి నష్టపోయింది. ఆ అమ్మాయిని గారాబంగా పెంచుకున్న తల్లిదండ్రులకి కడుపు శోకం. అబ్బాయిల వైపు ఇట్లా ఉండదా, అబ్బాయిలు ఉండరా అని అనడానికి లేదు. ఎందుకంటే నేను ఆ మాట కూడా చెప్తాను, అబ్బాయిల వైపు కూడా జరిగేవి ఉంటాయి, కానీ చాలా తక్కువ. ఒక్కసారి అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, తను ముందు ప్రేమించిన అమ్మాయిని కంప్లీట్గా వదిలేసి మ్యారేజ్ చేసుకున్న ఆమెతోటే లైఫ్ లాంగ్ ఉన్నాయి. చాలా కేసెస్ ఉన్నాయి. కానీ ముందు ప్రేమించిన అమ్మాయి కోసం భార్యని చంపేసి కిరాతకంగా హింస పెట్టేసి చంపేసి అలాంటివి చాలా తక్కువ ఉంటాయి. మీరు చూడండి, లేవని నేను చెప్పను, చాలా తక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారు. అందుకే కదా మనకి సోషల్ మీడియాలో అమ్మాయిల మీద కూడా చాలా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకటికి 2 ఆలోచనలు. చదువుకునే ఏజ్‌లోనే 10th, ఇంటర్ అలాంటి వాటిల్లోనే ప్రేమలు. అదే మనకి సోషల్ మీడియాలో దానికి ఒక పేరు పెట్టారు కదా, నిబ్బా నిబ్బీస్ లవ్ అని చెప్పేసి. అలాంటి ప్రేమలు అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన సైకోయిజం అనేది మొదలుపెట్టేస్తాయి. అవి తల్లిదండ్రుల దాకా పోనివ్వరు. ఎవరు చెప్పరు కూడా మీకు. కానీ మీరు ఒక కన్ను వేసి ఉంచి పెళ్లి చేస్తున్నారా, ఖచ్చితంగా అడగండి. నీకు నచ్చి చేసుకుంటున్నావా, నచ్చక చేసుకుంటున్నావా, లేదా నీ మనసులో ఎవరైనా ఉన్నారా? కూర్చోబెట్టి చాలా నిదానంగా అడగండి. కోపంతో అడిగితే ఎవరు ఒప్పుకోరు కదా. కూర్చోబెట్టి నిదానంగా అడగండి. అడిగితే వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆన్సర్ విని ఆ తర్వాత మీ పిల్లలకి ఏదైతే మంచిదో అదే చెయ్యండి. అంతేకాని బలవంతంగా అమ్మాయిని ఏది అడగకుండా మీకు నచ్చిన వ్యక్తినిచ్చి మ్యారేజ్ చేశారనుకోండి, అయితేనా అంతకుముందు ప్రేమించిన వ్యక్తితోటి భర్తనన్నా చంపేస్తుంది, లేదంటేనేమో అడ్జస్ట్ అయ్యి ఉండలేక అల్లాడుతుంది. రెండిట్లలో ఒకటి గ్యారంటీ కదా, 100% ఒకటైతే జరుగుతుంది కదా. పేరెంట్స్ విలువ పోకూడదు అనుకొని కొంచెం అడ్జస్ట్ అయ్యే అమ్మాయి అనుకోండి, మనసులో ఉన్నా కానీ ఏం చేయలేక భర్తతోటైతే ఉంటుంది. కానీ ఆ భర్తకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా, కొట్లాటలు ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో లేదా చంపనైనా చంపేస్తుంది. అలా ఉంటుంది. ఇప్పుడు సమాజం తీరు అలా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే అబ్బాయిల తరపు తల్లిదండ్రులైనా అమ్మాయి తరపు తల్లిదండ్రులైనా 1కి 2 సార్లు ఆలోచించుకొని మంచి చెడు చూసుకొని పెళ్లి చేయండి. మీ పిల్లల పెళ్ళిళ్ళు పరాయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి వాడుకోవద్దు. లేదా పరాయి ఎవరో పాపం తెలియని భర్తల్ని చంపేస్తున్నారు. అసలు ఆ మధ్యకాలంలో చూస్తే డ్రమ్లలో కప్పేసి సిమెంట్ అంతా ఏందేందో అసలు సూట్ కేసులు ఇంకా ఇవన్నీ వస్తుంటే నాకు ఎట్లో అసలు కడుపు తరుక్కుపోతుంది. అరే ఏమవుతుంది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది నచ్చలేదనుకో, భర్తకు చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఒక నిండు ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకోవడం? ఎవరి చేతుల్లో ప్రాణం అనేది ఉండదు కదండి. ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న అన్నాళ్ళు కష్టపడి ఎంతో పెంచుంటారు, ఎంతో ప్రయోజకులను చేయాలని చదివించుంటారు. వేరే తల్లిదండ్రులకి కడుపు శోకం ఎందుకు? నచ్చకపోతే వెళ్ళిపోవాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా నచ్చకపోతే వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక మనిషిని చంపేసే రైట్స్ మీకెవరిచ్చారు? ఎందుకు చంపాలి? అవసరం ఏంటి? సో ఇవన్నీ ఈ కాలం జనరేషన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు అడ్జస్ట్ అయ్యి పీస్ఫుల్గా ఉండేటట్టు చేయాలి. లేదా నచ్చలేదనుకోండి డైవర్స్ తీసుకొనివ్వండి. బలవంతంగా ఉంచారనుకోండి లేనిపోని ప్రాబ్లమ్స్లో వాళ్ళు పడ్డమే కాక మిమ్మల్ని పడేస్తారు. మీకు జీవితాంతం నరకం. అయ్యో మా కూతురు జీవితం ఇలా అయిపోయింది, మా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని వాళ్ళకి జీవితాంతం ఒక నరకం అయితే ఉంటుంది కదా. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి బాగా ఆలోచించండి. మీ పిల్లల పెంపకంలో ఎటువంటి లోటు లేదు, మా పిల్లలు చాలా మంచి వాళ్ళండి, మా పిల్లలు అలా ఇలా అని చెప్తే ఇప్పుడు అర్థం కారు మీకు. మీ పిల్లలు పెళ్ళయిన తర్వాత అర్థమవుతుంది మీ పిల్లలు ఏంటి అని. ఎందుకంటే మీకు ఎవరు చెప్పరు. మీ పిల్లల గురించి మీ దగ్గరకు వచ్చి మంచి చెడు అనేది ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా మంచి చెప్తారు కానీ చెడు అయితే చెప్పరు కదా. మీరు ఒప్పుకోరు కదా చెప్పినా.